జావా ప్రోగ్రామ్ కోడ్ మొత్తం జావాలో రాయబోతున్నాం మనం. ఇక్కడ వచ్చేపాటికల్ యాడ్ టు నెంబర్స్. మీకు ఎక్కువ డిస్క్రిప్షన్ కావాలి ఈ వీడియో గురించి అంటే సేమ్ కోడ్ నేను C++లో రాశాను. జస్ట్ చెక్ ఇట్. ఓకే, జస్ట్ గివ్ ఎ గ్లింప్స్ ఆఫ్ దిస్ వీడియో. ఇక్కడ మనకి సి అనే ఒక వేరియబుల్ అంటే కౌంట్ క్యారీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం అనమాట. ఇన్ ద ప్రాబ్లం మనకి లిస్ట్ వన్లో కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, లిస్ట్ టూలో కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద లిస్ట్ వన్ అండ్ లిస్ట్ టూ అండ్ కీప్ ఇన్ ద లిస్ట్ త్రీ. బోత్ L1 అండ్ L2 అండ్ L3 ఆర్ ఇన్ ద లింక్ లిస్ట్ ఫార్మాట్. ఇక్కడ చూస్తే L1లో 3 + 2 ఈజ్ 5. ఓకే రైట్, ఇక్కడ దా బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి, L1లో 9, L2లో కూడా 9 వచ్చింది. 9 + 9 ఈజ్ అన్ 18. ఓకే, 18ని క్యారీ అంటే నెక్స్ట్ లెవెల్కి ఏం పంపించాలంటే బై 10 చేస్తే ఏమొస్తుంది మనకి 1 వాల్యూ వస్తుంది. ఓకే, 1. ఈ 1 వాల్యూని నెక్స్ట్ క్యారీకి పంపిస్తాం. ఇక్కడ మనకి లిస్ట్లోకి అంటే L3లోకి ఏం సెండ్ చేస్తాం అంటే మాడ్యులర్ బై 10 అంటే లాస్ట్ వాల్యూ ఆఫ్ ది సమ్మేషన్ ఆఫ్ L1 L3. ఇది 8 ఇక్కడ పెట్టుకుంటాం. దిస్ ఈస్ ద గ్లిమ్స్ ఆఫ్ ది వీడియో. లెట్స్ డైవ్ ఇన్ టు ది మెయిన్ మోటో ఆఫ్ ద వీడియో, రైట్? ఓకే, just code. I'll just give the clear code in the comment section also. Just comment on it. Okay, first list node, my new list is L3 is equal to new list node of initially it was 0 and also int carry is also 0 and we also have అంటే L3 ఉంది మన దగ్గర. సో ప్రతి లింక్డ్ లిస్ట్లో we also have head. ఎందుకు హెడ్ మనకి ఇనిషియలైజ్ చేసుకుంటామంటే హెడ్ మనకి ఈజీగా ట్రావెల్స్ రావడానికి ఈజీగా పనికి వస్తుంది కాబట్టి మొత్తం హెడ్ మొత్తాన్ని తీసుకొచ్చి హెడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ L3. that is the main motto. Okay, next, this is the main part of the code, right? While L1 not equal to 0 or L2 is also not equals to 0 or carry is also not equals to 0. That's it. ఇక్కడ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం అన్నమాట మనం, రైట్? అగైన్ go to if conditional statement. If L1 not equals to 0, మనం ఏం చేయాలి? ఇక్కడ వాల్యూ is equals to, or you can go through this, equal to L1 dot val, right? Next L1 అనేది L1 is equals to L1 of next, ఈజీగా. or next one is if సేమ్ అదే రాస్తాం మనం. నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అంటే L2లో డేటా ఉంది, నాట్ ఈక్వల్ టు 0. అది ఈక్వల్ టు 0నా? కాదు. అంటే L2లో డేటా ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఇట్లా కూడా రాసుకోవచ్చు. వాల్యూ ప్లస్ L2 డాట్ వాల్యూ, ఇట్స్ వాల్. అక్కడ మనకి వాల్ అని ఇచ్చారు, మనం వాల్ అని స్పెసిఫిక్ మెన్షన్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ L2 is equals to L2 of is next ఇక్కడికి వచ్చే పార్ట్ కల్లా వాల్యూ is equal to క్యారీ యాడ్ చేసాం. ఇక్కడ మనకి క్యారీలో మనకి బై చేసాం కదా, బైని బయట తిద్దాం. క్యారీ is equals to వాల్యూ by 10 is completed. ఓకే, ఇక్కడ దాకా మనం ఏం చేసామంటే క్యారీ అని చూసారా? సపోజ్ మనకి ఇక్కడ వాల్యూ 10 వచ్చింది అనుకుందాం. లెట్స్ సే హియర్ వి గాట్ ద వాల్యూ ఈజ్ 10 by 10 ఈజ్ వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, we also has to do ఈ 10 అంటే వాల్యూలో ఉన్న 10ని, వాల్యూ అంటే ఏంటి ఇక్కడ? ఈ 10, ఈ
ఈ 10 కూడా మనం ఏం చేయాలి, మాడ్యులర్ ఆపరేషన్ యూజ్ చేసి 10 చేస్తే వచ్చే వాల్యూ 0ని మనం L3లో పెట్టుకోవాలి. ఈజ్ అ కేస్ రైట్. మనం అలాగే చేద్దాం చూడండి. ఓకే రైట్. సి ఇక్కడ L3, ఓకే, ఇక్కడ L3 డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు L3 డాట్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఇప్పుడు దాకా క్యాల్కులేట్ చేసిన వాల్యూ మొత్తం L3లో పెట్టేస్తాం అనమాట. అండర్స్టాండ్? ఇది న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ ఈ వాల్యూ ఉంది కదా, వాల్యూ modular division by 10. That's it, the problem almost is completed. Next L3 is equals to L3 dot next. That's it, the problem is almost completed. Next return the head dot next. Okay, let's see the output here. I think whatever L1 is not equal to 0, bad operator type of binary not equals to. ఓకే, చూద్దాం దాన్ని ఎక్కడ ఉందో. హియర్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ 0 పెట్టాం. 0 కాదు కదా, యాక్చువల్లీ ఇట్స్ నల్. రైట్. Again, we also kept that here and also here. 0 మనం ఎక్కడ పెట్టుకుంటాం, వేరియబుల్స్ దగ్గర పెట్టుకుంటాం. నల్ అనేది లింక్డ్ లిస్ట్లోనే, ఎస్పెషల్లీ మనకి నేర్చుకునేటప్పుడు మనకి ఎక్కడ వస్తుంది నల్ అనేది, మనం స్పెసిఫిక్గా లింక్డ్ లిస్ట్లో వాడతాం నల్ అనేసి. ఆల్సో హియర్ ఇక్కడ ఏం లేదు, ఐఎమ్ జస్ట్ C++ కోడర్. ఓకే, ఇక్కడ మనకి జావాలో వచ్చే పాటకల్లా మనకి ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా జస్ట్ డాట్ పెట్టి వదిలేస్తాం. ఓకే రైట్. ఇట్లా ఇక్కడ బాగానే పెట్టాం మనం. ఓకే, ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ 3 cases. జస్ట్ సబ్మిట్ ద కోడ్. ఇట్ విల్ జస్ట్ సబ్మిటెడ్ బికాస్ మనం అన్ని కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద టాప్ లెవెల్ ఆఫ్ ది సెండ్ ఇన్ ద కోడ్. అండ్ థ్యాంక్ యూ for watching this. Keep going. నేను అన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ జస్ట్ ఐ పోస్ట్ ఇన్ తెలుగు. ప్లీజ్ గో అండ్ వాచ్.